విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల బలవంతపు వీఆర్ఎస్ కాపీలను సైతం తగలబెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం స్టీల్ ప్లాంట్పై మాట తప్పారని ఫైర్ అయ్యారు. విశాఖ ప్లాంట్ను వదిలి ప్రైవేటు ప్లాంట్ కోసం గనులు అడుగుతున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహించారు. 4 నెలల నుంచి జీతాలు లేకుండా ఉద్యోగులు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లి వెళ్ళి సంక్రాంతి ఉత్సవాలు జరుపుకోబోతూ ఉన్నారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు అనేటువంటి రావటం లేదు. వాళ్ళు సంక్రాంతి ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు, సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు, కొత్త బట్టలు ఎలా కొనుక్కుంటారు, పిల్లలకి కనీసం పిండి వంటలైనా ఎలా చేపించుకుంటారని మేము అడుగుతూ ఉన్నాం. ఇంటి అద్దెను రద్దు చేసేశారు. యూనిట్ విద్యుత్ ఖరీదుని 8 రూపాయలు చేసేశారు. ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా కోత పెట్టేశారు. మరి ఎలా బతుకుతారనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 100% ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మీద ఏమాత్రం అభిమానం, చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా సరే ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఢిల్లీలో మరొకసారి తాకట్టు పెట్టారు. మన ఆంధ్ర రాష్ట్ర హక్కుల్ని కాలరాస్తున్నారు. ఈ రోజున కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తాయన్నారు. మెట్టల పరిశ్రమలో ఇంకా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగాలు తీసేయడం ఏంటి, కొత్త ఫ్యాక్టరీ పెట్టడం ఏంటి? కాబట్టి స్టీల్ ప్లాంట్కి కావలసినటువంటి నిధులు సమకూర్చాలి, సొంత గనులు ఇవ్వాలి. దీన్ని 1% కూడా ప్రైవేటు పరం చేయకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం. Modi!